నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కేరళ బస్ ఇష్యూ విషయంలో మనం ఒక వీడియో ఆల్రెడీ చేసాం. ఆ వీడియో దూసుకెళ్తోంది. కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. మనం కొన్ని ప్రశ్నలు అడిగాం. దానికి సమాధానం కూడా చెప్పారు. మీరు ఒకసారి వెళ్తే బ్యాక్ ఆంధ్రప్రభ డిజిటల్‌లో బ్యాక్ వీడియోస్‌కెళ్తే దీని బిఫోర్ వీడియో కేరళ బస్ ఇన్సిడెంట్‌కు సంబంధించిందే. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ప్రస్తుతం వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఇప్పటివరకు కూడా ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. బట్ సింగిల్ లైన్‌లో ఇన్సిడెంట్ గురించి తెలియని వాళ్ళకి సింగిల్ లైన్‌లో చెప్పాలంటే దీపక్ అనే 42 సంవత్సరాల సేల్స్ మేనేజరు కోజికోడ్‌లో ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్తున్న క్రమంలో బస్సులో వెళ్తూ ఉంటే కేరళ కేఎస్ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉంటే ఒక మహిళ, ఆవిడ పేరు షిమ్జితా ముస్తాఫా. ఆవిడ ఒక ఇన్‌ఫ్లుయెన్సరు, సోషల్ యాక్టివిస్ట్ అని కూడా తెలుస్తోంది. ఆవిడ ఏం చేసింది అంటే ఒక దీపక్‌ని వెనక నుంచి కావాలని తన చెస్ట్ భాగం తగిలిస్తూ టెంప్ట్ చేసి, ఆ తర్వాత అతను కూడా చెయ్యి ఇలా అన్నాడు అని చెప్పి ఈ వీడియో ఆ వీడియో మొత్తానికి అంతా కూడా కట్ చేసి పెట్టింది. పెడితే అది కాస్త వైరల్ అయ్యి 20 లక్షల మంది పైనే చూశారు రాత్రికి రాత్రే. దెబ్బకి అది వీడియో తిరిగి తిరిగి మళ్ళీ దీపక్కే చేరింది. అతను తట్టుకోలేక సెన్సిటివ్ అయిపోయి అతను తెల్లారికల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. అదొక పెద్ద సంచలనంగా మారింది. ఇక్కడ ఈ ఇన్‌ఫ్లుయెన్సరు, సోషల్ యాక్టివిస్ట్ అయిన ముస్తఫా అనే అమ్మాయి తప్ప, లేకపోతే సెన్సిటివ్ అయిన దీపక్ తప్పు చేశాడా అనేది తెలియకుండానే చనిపోయాడు చూడండి. అక్కడ సింపతి పెరిగింది కాబట్టి సింపతి వల్ల అతను నిర్దోషి అవుతున్నాడా? లేకపోతే నిజంగా తప్పు చేశాడా? లేదా ఈమె ప్రేరేపించి మరీ చేయించిందా తప్పు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండి పోస్ట్ వైరల్ అవ్వాలి అని చెప్పి సోషల్ మీడియాలో. ఇది జరిగిన ఇన్సిడెంట్. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ షిమ్జితా ముస్తఫా అనే అమ్మాయిని కేరళ పోలీసులు, అక్కడి మెడికల్ కాలేజ్ పోలీసులు పట్టుకున్నారు. రిలేటివ్స్ ఇంట్లో దాక్కుంది, తలదాచుకుంది. మెల్లిగా ఎళ్ళి బొక్కలో ఎలక దాక్కున్నట్టు. వెంటనే బయటికి తీశారు. ఆమెను తీసుకెళ్ళి మొత్తానికి పోలీస్ స్టేషన్‌లో అయితే పెట్టారు. అయితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసింది అనే విషయం కూడా తెలుస్తోంది అక్కడ. అండ్ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం ఇదంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి, మీరు చూసే సమయానికి. అయితే ఇక్కడ తెలుస్తోంది ఏంటంటే, పోలీసులకు తెలిసింది ఏంటంటే ఓవరాల్‌గా అయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ 2 యాంగిల్స్‌లో ఈ వీడియో కట్ చేసి ఎడిట్ చేయడం జరిగింది. అయితే ఒక ఫుల్ లెంగ్త్ వీడియోని కట్ చేసి అలా చేసింది, అలా పెట్టేసింది అనేది ఇక్కడ తెలుస్తోంది. అంటే ఒక ఫుల్ లెంగ్త్ వీడియో ఏదో ఉంది. ఇటు నుంచి అటు నుంచి ఫుల్ లెంగ్త్. అందులోంచి 2 క్లిప్‌లు దాదాపు 10 సెకండ్లు మేబీ అలా తీసి పోస్ట్ చేసింది. ఇక మీరే చెప్పండి ఇప్పుడు. ఈ ఫుల్ లెంగ్త్ వీడియోలో ఏం జరిగింది? ఒకానొక మనకు తెలుగువారు ఉన్నారు ప్రవచనాలు చెప్పడానికి. వారి పేరు ఇక్కడ ఎందుకు ప్రస్తావన గాని, వారు ఒక మాట అన్నారు ప్రవచనం చెప్తూ. ఈ కాలం అమ్మాయిలు టీ షర్ట్‌లు వేసుకుంటున్నారు. శరీర ఆకృతులు కనపడే విధంగా టీ షర్ట్ వేసుకొని, ఆ టీ షర్ట్ వేసుకుంటున్నారు కదా అంటే చున్నీలేమి ఉండవు వాటి మీద కాబట్టి, ఆ తర్వాత స్లోగన్‌లు, ఆ టీ షర్ట్ మీద స్లోగన్‌లు వేసుకుంటున్నారు. ఈ కాలం యువత ఆ స్లోగన్‌లు చదవడానికి ముందుకొస్తోంది అని వారు చెప్పడం జరిగింది. ఆ స్లోగన్‌లు చదవడం, అది చూడడం, చూసి చెలించడం అనేది జరుగుతుంది. చెలిస్తే తప్పే అంటే చెలించకపోతే వాడిలో ప్రాబ్లమ్ ఉన్నట్టు, చెలిస్తే తప్పెట్లా అవుతుంది అనే పరిస్థితికి వచ్చింది సమాజం అనేది ఆయన చాలా సెన్సిటివ్‌గా, జాగ్రత్తగానే చెప్పారు. ఎక్కడా మాట పొల్లుబోకుండా, దొర్లకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా బట్టలు జాగ్రత్తగా వేసుకోవాలమ్మా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్‌గా అనసూయ విషయంలో కూడా మనం ఎంత రచ్చ జరిగింది సోషల్ మీడియాలో అనేది మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏమొచ్చింది అంటే దీపక్ విషయంలో సంవత్సరం క్రితం ఇతను ఏం చేశాడు, బస్సులో ప్రయాణం చేస్తుంటేనే సంవత్సరం క్రితం ఇతను ఏం చేశాడు అనేది ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది నేను చదువుతాను. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ సంవత్సరం క్రితం ఇంకొక అమ్మాయి ఇతనికి తారసపడింది. ఇతను కూర్చున్న సీటుకి పక్కనే ఆవిడ కూడా కూర్చొనుంది. ఏం చేశాడు ఇతను అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మన తోటి మిత్రులకు కూడా ఇది షేర్ చేయండి. మగవాళ్ళు చాలా భయపడుతూ బతికేస్తున్నారు ఇప్పుడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఈ కేరళ బస్ ఇష్యూ జరిగిన తర్వాత చాలామంది మగవాళ్ళు బస్సులు ఎక్కేటప్పుడు అట్టముక్కలు పైన తొడుక్కొని, అక్కడ కేరళలోనే ఇదొక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఈ అట్టాముక్కలు ఇంత పొడుగ్గా తొడుక్కొని ఎవరు తగలకుండా, మగ ఆడ ఏ జాతికి సంబంధించిన వాళ్ళు తగలకుండా అలా దూసుకొని వెళ్ళి బస్ ఎక్కేసి ఆ బస్సులో అలా నిలబడుతూ ఉన్నారు. అట్లాంటి రెవల్యూషన్ ఒకటి స్టార్ట్ అయింది కేరళలో ఇప్పుడు. ప్రతి మగవాడు అదే పని చేస్తున్నాడు అక్కడ ఆల్మోస్ట్ అన్నట్టుగా. ఈ అట్టముక్కలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్లీ. ఇదే అక్కడ ట్రెండ్గా నడుస్తుంది. ఇందాక నేను అన్నట్లుగా ఇదే దీపక్, చనిపోయిన దీపక్ ఒక సంవత్సరం క్రితం ఏం చేశాడు, అతను ఎలాంటి వాడు అనే విషయం అక్కడ కూడా కొంత అర్థమవుతుంది మనకి. అది తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో హార్ట్ బ్రేకింగ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ కైండ్నెస్
మిస్అండర్స్టూడ్. యాక్టర్ హరీష్ కండ్రన్ అతను షేర్ చేశాడు ఇది. సో దీపక్ గురించి ఏం జరిగింది అంటే, ఇతనికి సంబంధం కాదు, ఇతను ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో ఏముందంటే, ఇదే దీపక్ ఒక సంవత్సరం క్రితం బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు, సీట్ దొరికింది, కూర్చున్నాడు, పక్కనే ఇంకొక అమ్మాయి కూడా ఉంది. సో ఆ అమ్మాయి కూర్చొని విపరీతంగా నొప్పి అనుభవిస్తోంది. అ ఇయర్ ఎగో దిస్ గర్ల్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ పీరియడ్ క్రాంప్స్ డ్యూరింగ్ ద బస్ జర్నీ. తనకి ఋతు క్రమం జరుగుతున్న క్రమంలోనే తను వెళ్లాల్సి వచ్చింది. బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేక బాధపడుతున్న సమయంలో దీపక్ ఇది అబ్జర్వ్ చేశాడు. నోటీసింగ్ హర్ పెయిన్, దీపక్ ఎ స్ట్రేంజర్ ఇన్ ద నెక్స్ట్ సీట్. అతనెవరో ఆవిడకి తెలియదు, ఆవిడెవరో అతనికి తెలియదు. ఆస్క్డ్ ఇఫ్ షీ వాజ్ ఓకే విత్ జెన్యూన్ కన్సర్న్తో, సాధారణమైన కన్సర్న్ తోటి నిజాయితీగా ఆయన ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు. అడిగి ఒక పారాసిటమాల్ కూడా ఇచ్చాడు. ఇచ్చి ఇది వేసుకో, నొప్పి తగ్గుతుంది అని చెప్పాడు. ఆవిడ వేసుకుంది. అండ్ ఈవెన్ గేవ్ లైఫ్ అడ్వైజ్ వెన్ షీ స్పోక్ ఆఫ్ ఎగ్జామ్ ఫియర్స్. మాటలు కలిపాడు. సో మాటలు కలిపి మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి భయపడుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలా రాయాలి, ఎలా ఫేస్ చేయాలి అని భయపడుతుంది. వై బీ అఫ్రైడ్, ఎందుకు భయపడుతున్నావు? ఈవెన్ అట్ మై ఏజ్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. అతను ఇప్పుడు 42 సంవత్సరాలు, సంవత్సరం క్రితం అంటే 41 సంవత్సరాలు. ఈ ఏజ్లో కూడా నేను స్ట్రగుల్ చేస్తున్నా లైఫ్ కోసం. లైఫ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. అలాగే ఉంటుంది లైఫ్ అంటే. క్యాన్ వి జస్ట్ లివ్ ఇన్ ఫియర్? అలా అని భయంలో మనం బతికేస్తామా? నాలో భయం ఉంది, నేను భయంతో కనబడుతున్నానా నీకు? ధైర్యంగా కనబడుతున్నా కదా. నువ్వు కూడా అలాగే ధైర్యం తెచ్చుకో, లైఫ్ ఇలాగే ఉంటుంది, నువ్వు ఎగ్జామ్స్ రాయి, దాన్ని ఫేస్ చేయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది ఆయన చెప్పిన మాట, ఆవిడకి ఆ ట్రావెల్లో చెప్పిన మాట. షీ రిమెంబర్స్ హిమ్ యాజ్ అ రెస్పెక్ట్ఫుల్. అయితే ఏంటి, ఇది ఎట్లా వచ్చింది పోస్ట్ బయటికి అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చిందని. సో ఈ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను పోస్ట్ చేశాడు, ఎక్కడి నుంచో వెతికి పోస్ట్ చేశాడు. కానీ ఆ అమ్మాయి ఈ దీపక్ని న్యూస్లో చూసింది, బ్రేకింగ్ న్యూస్లో, టీవీలలో చూసింది. చూసి ఆవిడే స్వయంగా బయటికి వచ్చి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. సంవత్సరం క్రితం ఇదే పెద్ద మనిషి నాకు ధైర్యం చెప్పాడు, నాకు పారాసిటమాల్ ఇచ్చాడు, నా నొప్పిని చూసి, నా ఆవేదనను చూసి, ఆ కన్సర్న్ తోటి నాకు ఒక టాబ్లెట్ ఇచ్చాడు, వేసుకున్నాను ఉపశమనం కోసం. ఆ తర్వాత నాకు జీవితంలో కూడా గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు, ఆయనను కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాడు అనే విషయాన్ని ఈవిడ చెప్పడంతో వెంటనే అది ఇప్పుడు వైరల్ పోస్ట్గా మారింది. దిస్ మేక్స్ అస్ క్వశ్చన్, మనల్ని ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, హౌ క్విక్లీ డూ వి జడ్జ్ బేస్డ్ ఆన్ ఎ సింగిల్ నరేటివ్. ఒక సింగిల్ నరేటివ్ని బేస్ చేసుకొని మనం అతను తప్పు చేశాడు లేదా తప్పు చేయలేదని ఎలా జడ్జ్ చేస్తాం? హౌ డివాస్టేటింగ్ కెన్ ద రష్ టు క్యాన్సల్ అ లైఫ్ బి? లెట్స్ టాక్. సో అంటే ఒక ప్రాణం పోయింది ఇక్కడ, ఆ ప్రాణం పోయే పరిస్థితికి తీసుకొచ్చాం మనం జడ్జ్ చేసి అతన్ని. లక్షల్లో వ్యూస్, 20 లక్షల వ్యూస్ అంటే మామూలు విషయం కాదు, ఓవర్ నైట్లో. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్సరు, సోషల్ యాక్టివిస్ట్ అంట, పంచాయతీ మెంబర్ అంట. సో ఈ మహిళ ఒక పెద్ద వీడియోని కట్ చేసి కన్విన్సింగ్గా ఎడిట్ చేసుకుని దాన్ని, అండ్ మీరు చూడండి ఆ వీడియోలో, వీలైతే ఆ వీడియో మళ్ళీ ఇందులో కూడా వేస్తాం. ఆ వీడియోలో ఆ అమ్మాయి కావాలని తగిలితే బాగుండు, ఈ వీడియో సెట్ అవుతుంది మనకి అన్న ఎక్స్ప్రెషన్సే ఇస్తుంది తప్ప, తగలడం వల్ల వచ్చే ఒక అసహనం అనేది ఆ అమ్మాయి మొహంలో కించిత్తు కూడా లేదు. కేవలం అతన్ని టార్గెట్ చేసి, ఈమె ఫీలింగ్స్ ఏంటంటే అతన్ని టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే, అతను తగిలిన అసహనం అనేది ఆమె మొహంలో కనబడలే. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందంటే, ఇంకా అతను చెయ్యి మోచేయి ఇలా వెతుక్కునే పరిస్థితి లాగా కనబడుతోంది తప్ప, ఆవిడ మాత్రం చక్కగా కరెక్ట్గా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసినట్టుంది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఓ ప్రవచనకర్త వారు చెప్పినట్లుగా, సో ఒక మహిళ ఆ టీషర్ట్ వేసుకొని ఎదురుగా ఉన్న పురుషుడు ఆ స్లోగన్ చదవాలి అనే పరిస్థితికి వచ్చింది సమాజము అని అంటే, నిజంగా ఈ అమ్మాయి, ఈ ముస్తఫా అనే అమ్మాయి ఈ వీడియో కోసము అతన్ని కావాలని రెచ్చగొట్టిందా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మహిళ అలా రెచ్చగొట్టడం వల్ల 100కి ఎంత శాతం మంది అలాంటి పరిస్థితి ఎదురయ్యి దానికి లోనవుతారో మీరు ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక్కడ. సో ఒకళ్ళు అలా రెచ్చగొట్టడం వల్ల ఎంతవరకు అతను చెలించిపోయే పరిస్థితి వస్తుంది. 100% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పురుషుడికి కూడా. మేబీ కొంత నిగ్రహంతోటో, లేకపోతే నాకెందుకు వచ్చిన గొడవ, ఈ పెంట నాకొద్దు అని చెప్పో, లేకపోతే చెడ్డవాడిగా మారలేక మంచివాడిగా ఉండే సిచ్యువేషన్సో ఇలా తప్పించుకుంటారేమో కానీ, ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది, ఒక మగవాడి సైకాలజీ ఎలా ఉంటుంది, 100కి 99% ఎలా ఉంటుందో ప్రతి మగవాడికి తెలుసు, ప్రతి ఆడవాళ్ళకి తెలుసు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. మరి ఇటువంటి తరుణంలో ఆ అమ్మాయి అలా ప్రొవోక్ చేయడం, అందుకే 108 సెక్షన్ కింద ఆమె మీద కేసు బుక్ అయింది.
ఏంటంటే అతన్ని పురిగొల్పడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది, అతన్ని రెచ్చగొట్టడం జరిగింది. సో, ఈ రకంగా కేస్ వేయడం అయితే జరిగింది. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె ఇంకొక మాట ఏం చెప్పింది అంటే రిపోర్టర్లకి ముందు అరెస్ట్ కంటే ముందు అసలు పారిపోయే ముందు విషయం ఒకటి బయటికొచ్చింది. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు గానీ, ఇంకొక మహిళ అసహనానికి లోనై ఉంటే నేను వెళ్ళి ఆ మహిళను పక్కకు జరిపి, నేనొక సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి, నేను సమాజాన్ని ఉద్ధరిస్తా, ఈ మనిషిని నేను బాగు చేస్తా, లేకపోతే ఈ మనిషి బండారం బయటపెడతా అని ఈమె వెళ్ళి అలా తగులుకొని, అతన్ని తగిలించి, అతను తగిలేలా చేసి, అతనే తగిలేలా చేసి లాస్ట్‌కి ఆ వీడియో తీసి వైరల్ చేసింది. దెబ్బకు ఆ మనిషి చాలా సెన్సిటివ్ పర్సన్. అతను తప్పు చేసి సిగ్గుపడ్డాడో తెలీదు. అనవసరంగా తప్పు చెయ్యబడ్డాను అని బాధపడ్డాడో తెలీదు. అసలు చెయ్యని తప్పుకు చనిపోతున్నా అనుకున్నాడో, ఏం చేశాడో గాని మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు. ఇది పరిస్థితి. నేను ఇదివరకు వీడియోలో గూడా ఒక మాట చెప్పాను. ఈ రోజుల్లో మగవాడు ఆడవాళ్ల రక్షణ గురించి ఆలోచించుతూ కూడా, మగవాడి రక్షణ గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు ఇళ్లల్లో, వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ. ఒంటరిగా ఒక మహిళ వెళ్తుంటే పక్కనే ఒక మగవాడు జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి. ఎక్కడా మహిళ కయ్యమని అరిస్తే జనాలంతా కూడా వచ్చి ఏం జరిగిందని ఫస్ట్ అడగరు. ఆ మగవాడిని తన్ని, ఆ తర్వాత ఏం జరిగిందని అడిగితే, నేనేం చేయలేదురా బాబు అని వీడు మొత్తుకొని, అక్కడ ఏదో జరిగింది, ఏదో బల్లో కుక్కో వచ్చింది, అందుకే అరిచింది అని చెప్తే మరి చెప్పొచ్చు కదరా అని వీళ్ళని, నన్నెక్కడ చెప్పనిచ్చారు, నన్నే కదా పట్టుకొని తన్నేదని వాడని, ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి మగవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇట్లాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికైనా కూడా కొంచెం బుద్ధి తెచ్చుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, సోషల్ మీడియానే ఒక చట్టంగా మార్చుకోకుండా, కేవలం వ్యూస్ మాత్రమే జీవితం అనే భ్రమలో బతికేయకుండా, జనరల్‌గా చట్టం పని చట్టం చేసుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ పని ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి. వీలైతే సమాజాన్ని ఉద్ధరించే పనులు చేయాలి. అంతేగాని ఇలా ఎలా పడితే అలా చేసి ఒకళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ కూడా లేదు అనేదే ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి. రైట్, ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తే ఈ వీడియో మీద ఇంకా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడి వరకు మీరేమనుకుంటున్నారు ఈ అంశం పైన అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ప్రతి మగవాడికి కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఆడవాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. దయచేసి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడమే మంచిది, ఎవరి జాగ్రత్తల్లో కూడా వాళ్ళు ఉండడమే మంచిది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ కాలంలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.